వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా శ్రీ క్రోధీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, గోచార పరంగా ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటి విషయాన్ని నేను రాసినటువంటి ఈ భవిష్యదర్శిని అనేటువంటి పుస్తకం ఆధారంగా ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో మే 1వ తారీఖు వరకు గురుడు 8వ ఇంట రజతమూర్తి, తదుపరి 9వ స్థానమందు రజతమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 6వ ఇంట రజతమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం 7, 1 స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో కింగ్ మేకర్ కన్యారాశి వారు. ఎందుకంటే కింగ్ మేకర్స్ అన్నారు, కింగ్స్ కదా, రెండిటికి పెద్ద తేడా లేదు. చాలా వరకు ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలు అన్నీ అనుకూలించేటువంటి రాశులు చాలా అరుదుగా ఉన్నాయి. అయితే శనిగురులు అనుకూలించడం అనేటువంటిది ఒక్క కన్యారాశి వారికి మాత్రమే చెల్లింది. మేషరాశికి కూడా అలా యోగించినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ స్థానాలు వేరు, ఆ స్థానాలు వేరు. కింగ్ మేకర్స్ కన్యారాశి వారు ఈ సంవత్సరంలో ఏం చేసినా కన్యారాశి వారి పేరు వినబడుతూ ఉంటుంది. ఉత్తరా నక్షత్రం, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం 3 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వెలిగిపోతారు ఈ సంవత్సరంలో. ఎందుకండి అంటే భాగ్యస్థానమందు గురుడు, భాగ్యమందు గురుడు రాశిని చూస్తాడు, కన్యారాశిని వీక్షిస్తూ ఉంటారు. అలాగే గురుడు తృతీయాన్ని వీక్షిస్తారు, పంచమాన్ని వీక్షిస్తారు. భాగ్యంలో ఉన్నారు. ఇంక అంతకు మించిన అదృష్టం ఏముంది గోచార పరంగా? షష్ఠ స్థానంలో శని సంవత్సరంలో పూర్తిగా ఉన్నప్పుడు అంతకు మించినటువంటి అదృష్టము, భాగ్యము, సౌభాగ్యము ఇంకేది ఉండదు. దీర్ఘ సంచార గ్రహాల్లో గురు శనులు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి చాలా గొప్ప పరిస్థితి. అలాగే ఈ సంవత్సరంలో గత ఉగాదితో పోల్చుకుంటే అష్టమ రాహు దోషం పోయింది, అష్టమ గురువు దోషం పోయింది. ఇన్ని దోషాలు పోయి ఆ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చును. అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అన్నది శాస్త్రం. అనగా ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, కుల ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉండడం, భూగృహ లాభాలు, సొంత ఇంటి కళ నెరవేరడం, ఆరోగ్యం అభివృద్ధి చెందడం, సంపాదన మార్గాలు పెరుగుతూ ఉండడం, ఆర్థికంగా ఎదుగుదల ఉండడం, వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, సత్సంతాన సౌభాగ్యాన్ని పొందుతూ ఉండడం, అలాగే సంతాన సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతూ ఉండడం, సంతానానికి దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధులు కానీ ఇబ్బందులు కానీ ఉంటే వాటి నుండి వారు బయటపడడం, దానివల్ల మీకు మానసిక ప్రశాంతత, అలాగే వంశాభివృద్ధి, పుత్ర సంతాన కాంక్ష నెరవేరడం, అలాగే నష్టపోయినటువంటి ధనాన్ని, ద్రవ్యాన్ని, అవకాశాలని తిరిగి సంపాదించడం, ఇష్టపడినటువంటి వ్యక్తులతోటి వివాహం జరగడం, ఉద్యోగంలో ప్రమోషన్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి పర్మనెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అవకాశం ఉన్నది. ఇది కేవలం గురుడి వల్ల జరిగేటువంటి మంచి. ఇంకా మంచి ఉన్నది. వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు, వాహన వ్యాపారాలు, అంటే ఏంటి, ఫైనాన్స్, బళ్ళ ఫైనాన్సు, ఇంకో ఫైనాన్స్ కంపెనీల్లో చేసేటువంటి వారు, అలాగే కుట్టు మిషన్లు, మరీ ముఖ్యంగా కళారంగము ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ, అలాగే మ్యూజిషియన్స్, వక్తలు, ప్రవచనకర్తలు, పంచాంగకర్తలు, జ్యోతిష విద్వాంసులు, పాటలు రాసేటువంటి వారు, మాటలు రాసేటువంటి వారు, ప్లేబ్యాక్ సింగర్సు, ఇలా కళలని నమ్ముకుని నాటక రంగం మీద జీవనాన్ని గడుపుతూ ఉన్నటువంటి వారు, తోలుబొమ్మలాట ఆడుకునేటువంటి వారు, అలాగే వాహనాలు అమ్మేటువంటి వారు, స్పేర్ పార్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, మ్యాచింగ్ సెంటర్స్ పెట్టుకున్నటువంటి వారు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే టాప్ మోస్ట్ వ్యాపారంగా ఉంటుంది కన్యారాశి వారికి. న్యాయ శాఖలోను, రక్షక శాఖలోను పనిచేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వారు, సెల్ ఫోన్ షాపులు పెట్టుకున్నటువంటి వారు, కిరాణా షాపులు, స్వీట్ షాపులు, అబ్బో ఈ రంగాలన్నీ కూడా వెలిగిపోతాయి కన్యారాశి వారికి ఈ సంవత్సరం మొత్తము కూడాను. కాబట్టి అది గొప్ప విషయం. ఇంకా
షష్ఠ స్థానమందు శని ఉండడం ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం, ధనము ధాన్యము అభివృద్ధి, శత్రుపీడ తగ్గడం, అనారోగ్య సమస్యలు తగ్గడం, అలాగే గృహవాహన సౌఖ్యం ఉండడం, శుభ కార్యక్రమాలు చేయడం, సొంత బంధువుల మిత్రులను చాలా కాలం తర్వాత కలుసుకోవడం, మీరు వాళ్ళకి భరోసాగా ఉండి వారికి ఉద్యోగాలు వేయించడం, కుల అభివృద్ధి, వంశాభివృద్ధి, మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం, విదేశీయానం చేయడం, విదేశాల్లో స్థిర నివాసం, విద్య, ఉద్యోగం లాంటి అవకాశం, అన్ని రకాల వ్యాపారాలు యోగించడం, అంతేకాకుండా మీకున్న కోర్టు కేసుల నుండి మీరు బయటపడడం, వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తిపాస్తులు చేతికి రావడం, తోబుట్టువులతో ఉండే విరోధాలు తగ్గుముఖం పట్టడం, స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉండడం, అంతేకాక వ్యవసాయం కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. నల్లమట్టితోటి నల్ల గింజలతోటి చేసేటువంటి వ్యాపారాలు, ఆయిల్ వ్యాపారాలు, డీజిల్ పెట్రోల్ బంకులు, అలాగే టైర్లు అమ్మేటువంటి వారు, బొగ్గు వ్యాపారస్తులు, సింగరేణి కార్మికులు, అబ్బో వీళ్ళందరూ వెలిగిపోతూ ఉంటారు కన్యారాశిలో. ఎంత మంచి భవిష్యత్తు ఈ సంవత్సరం మొత్తము కూడాను. అయితే రాహు సప్తమంలో ఉండడం వల్ల మాత్రం కొంత మోసపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క నమ్మి మోసపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. అలాగే సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం యథ, అనవసరమైన ప్రయాణాలు చేయడము, అతిగా ఊహించుకోవడము. డ్రీమ్ ల్యాండ్లో బతికేటువంటి వారు కొంత నష్టపోతారు మినహాయించి మిగతా వాళ్ళందరూ లాభపడతారు. ఈ రాహు యొక్క స్థితిగతుల వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్కి, వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, అలాగే అరికాళ్ళలో ముళ్ళు దిగుతూ ఉండడం, పిన్నీసులు గుచ్చుకోవడం, ఇలా సూటిపోటివి చర్మానికి ఇబ్బందిని కలిగిస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, ఎలర్జీలు, పాడైపోయిన ఆహారం భుంజించడం, ఇటువంటి వాటి వల్ల ఏమైనా సమస్యలు రాహు తీసుకొస్తారు తప్పితే ఈ సంవత్సరం మొత్తం కన్యారాశి వారిదే హవా. చెప్పాను కింగ్ మేకర్స్ వాళ్ళని. కాబట్టి ఈ సంవత్సరంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు. రాహువే ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఆయనను కూడా అనుకూలుడిగా మార్చుకోవడానికై అమ్మవారి ఆరాధన చేయాలి. దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకుంటూ ఉండాలి. ఆదివారం రాహుకాలంలో అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. ఆరాధించవలసినటువంటి దైవం దుర్గాదేవి అమ్మగారు. అలాగే అనుకూలమైనటువంటి వారాలు శని, ఆది, గురువారాలు. అదృష్టరత్నం నీలం, మయూరి నీలం, కనకపుష్య రాగం. అదృష్టవర్ణం నీలం, పసుపు, నలుపు. అలాగే అదృష్ట సంఖ్యలు 6, 9. స్వస్తి.